తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవర్ యాక్షన్ చేశారు. బారికేడ్లు తోసుకుని మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే కొలికపూడిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు నెట్టుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా తిరువూరు చేరుకున్నారు. నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ నేతల్ని మున్సిపల్ ఆఫీసులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తిరువూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, బారికేడ్లను తోసుకుంటూ కూడా కొలికపూడి అతని అనుచరులు మున్సిపల్ ఆఫీసులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అలాగే మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతల్ని మాత్రం ఎక్కడికక్కడే పోలీసులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అశోక్? సిద్ధు, ప్రస్తుతం తిరువూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం వైపు చూస్తున్న విజువల్స్ లో వైసీపీ నేతలను కావచ్చు, వైసీపీ శ్రేణులను తీవ్రంగా అడ్డగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, అతని అనుచరులు దాదాపుగా గంట పైనుంచి కూడా ఇక్కడ దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే తిరువూరు మున్సిపాలిటీకి సంబంధించి 17 మంది సభ్యులు వైసీపీ నుంచి గెలిచారు. వారిని ఎలాగైనా ప్రలోభాలకు గురి చేయాలని చూశారు. కానీ వారి ప్రలోభాలకు ఎవరు కూడా తలొగ్గలేదు. అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగానే నిలుస్తామని వాళ్ళంతా కూడా అండగా నిలబడ్డారు. ఈ క్రమంలో వారొక ఏదైతే భయంతో ఇతర తరహా రాజకీయాలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారో వారు మాకు మద్దతుగా ఉన్నారు, వారిని విడిచిపెట్టాలంటూ కూడా ఒక కొత్త డ్రామాకు తెరదీశారు. అయితే మనతో పాటు ప్రస్తుతం వైసీపీ కౌన్సిలర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇప్పుడు వైసీపీ పార్టీ తరపు నుంచి ఎవరైతే రాజీనామా చేసిన తర్వాత మిగతా సభ్యులు ఉన్నారు, ఇప్పుడు ఈయన చైర్మన్ గా దీనికి మద్దతు ఇస్తున్నారు. మీరందరూ ఎలాంటి ఒత్తిడితో మద్దతు ఇస్తున్నారా, లేదంటే స్వచ్ఛందంగానే మీరు పార్టీకి కట్టుబడి ఉన్నారు? స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నాం. 3 నెలల మట్టి మేము అనుకున్నాం ప్రసాద్ని చైర్మన్ గారని. మేము అందరం కలిసికట్టుగా ఒకటే మాట మీద నిలబడడం, ఒకటే మాట మీద నిలబడుతున్నాం. కానీ మా బోర్డు లాక్కోవాలని టీడీపీ వాళ్ళు చూస్తున్నారు. బోర్డు మాది, మేము కాపాడుకునే బాధ్యత మాకుంది. కానీ ఇలా చేయటం వాళ్ళ పద్ధతి కాదు. అగ్గిలో గంటన్నర నుంచి నిల్చోబెట్టారు. అగ్గిలో గంటన్నర నుంచి నుంచోబెట్టారు. చెప్పులు వేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే గొడవ పడుతున్నారు. మమ్మల్ని లోపలికి రానియట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు, పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నట్టు, ఆర్డీ గారు ఏం చేస్తున్నట్టు, మమ్మల్ని లోపలికి రానిస్తారా? ఎలక్షన్ జరగనిస్తారా? జరగనివ్వరా? అంటే పొద్దు నుంచి మీరు దాదాపుగా 2-3 గంటల పైనుంచే ఇక్కడే మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ గంటన్నర నుంచి ఇబ్బంది పడుతున్నామండి. ఎండలో మేము కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం చూస్తున్నారు కదండి. ఇక్కడ మేము గంటన్నర నుంచి ఎండలో ఇట్లాగే నుంచొని ఉన్నామండి. అసలు మీరు చూస్తున్నారుగా, గంటన్నర పైన అయిందండి. లేడీ కౌన్సిలర్స్ అందరినీ ఇలా ఎండలో నుంచోబెట్టి ఇచ్చేయటమైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం ఏంటండి? అసలు వాళ్ళు కొట్టుకుంటా ఇక్కడ మమ్మల్ని లోనక పోనీకుండా చేస్తున్నారు. మాది అసలు ఇప్పుడు లోనకు పోనీకుండా వాళ్ళు గొడవలు పడి మమ్మల్ని లోనకు పోనీకుండా చేస్తున్నారు. బయట వాళ్ళందరూ వచ్చి నుంచున్నారు, కౌన్సిలర్స్ లోనకు పోనీయట్లేదు. వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. హెల్త్ బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు, పిల్ల తల్లులు ఉన్నారు. వాళ్ళందరూ ఎండలో ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు పొద్దున్న నుంచి. మీరు కూడా గడిచిన వారం రోజులుగా ఎలాంటి ప్రలోభాలకు వాళ్ళు చేశారు, ఎలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పటి నుంచి గంటన్నర నుంచి కూడా మేము ఎండలో ఇక్కడ నుంచి ఉంటున్నాం. లోపలికి అసలుకి పోనివ్వడానికి దారి కూడా ఇవ్వట్లేదు. వెళ్ళడానికి ప్రయత్నం చేసినా కానీ మమ్మల్ని లాక్కుపోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారండి. మరి ఇక్కడ ఆర్డీఓ మేడం గారు, పోలీసులు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారని అడుగుతున్నామండి. ఒక మైకిల్లో ఇప్పుడు ఎస్టీ మహిళలను కూడా తను తీసుకెళ్లాలని ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆమె చెప్పడం కూడా మీరు విన్నారుగా, మీరందరూ గమనించుతున్నారుగా. మన బోర్డే వచ్చిద్ది, మనదే వచ్చిద్ది అని తను కూడా చెబుతుంది. కానీ టీడీపీ వాళ్ళు తను కూడా లాక్కుపోవడానికి కూడా ప్రయత్నం, మమ్మల్ని అందరినీ కూడా దాడి చేస్తున్నారు. ఆర్డీఓ మేడం గారు, పోలీసులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నామండి. చూస్తున్నాము ప్రతి సభ్యురాలు కూడా, అంటే ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా ఆ అధికారులు ఇక్కడికే రావాలి, ఎందుకంటే తమను బయట లోనికి వెళ్ళనివ్వట్లేదనే ఆందోళన చేస్తున్నారు. అయితే
మరికొంతమంది ఉన్నారు కౌన్సిలర్లు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దామమ్మా. మీ కౌన్సిల్ కి సంబంధించి ఎన్నిక ఉందని నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది? మరి నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మాకు చాలా ప్రలోభాలు చేస్తున్నారు సార్. అయినా సరే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా పోరాడాము, నిలబడ్డాము కూడా ఇప్పటికి కూడా. అదే సార్, మనం చూస్తున్నాము కొంతమంది కౌన్సిలర్లు వారి అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా నేరుగా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా తమ పార్టీకి అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సభ్యుడిని చైర్మన్ గా ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా తీర్మానించుకున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి నేతలు కావచ్చు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కావచ్చు, టీడీపీ శ్రేణులు వీరంతా కూడా ఒక తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. వారెవరిని కూడా ఓటు వేసేందుకు లోనికి కూడా వెళ్ళనివ్వట్లేదు. కాబట్టి వారు ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఇక్కడ ఎన్నికల అధికారిగా ఎవరైతే ఆర్డీఓ ఉంటారో వారు ఇక్కడికి వచ్చి తమ వద్ద ఇక్కడ ఓటుకు సంబంధించి ఏదైతే అక్కడ జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో, చేతులెత్తి ఎన్నిక ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అది ఇక్కడి నుంచే నిర్వహించాలని వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు టీడీపీ శ్రేణుల ఆందోళన కొనసాగుతుంది, వైసీపీ శ్రేణుల మీద వారి వాగ్వాదం కొనసాగుతుంది. అనేక రకాలుగా టీడీపీ నాయకులు వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది. సిద్ధు, ఓకే అశోక్.